మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మన చుట్టూ ఎన్నో అంశాలు జరుగుతూ ఉంటాయి. మన చుట్టూ ఎన్నో క్రియలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మన చుట్టూ ఎన్నో దృశ్యాలు మన కనులెదుట తటస్థిస్తూ ఉంటాయి. కానీ వీటన్నిటిని గురించి మనం గుర్తు పెట్టుకోవాల్సిన, మనం నెప్తికి తెచ్చుకోవాల్సినటువంటి విషయం ఏదనగా, ప్రతిదీ కూడా సమయానుకూలంగా జరుగుతుంది, దేవుని యొక్క సమయ పాలనలో జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. సూర్యుడు ఈ సమయానికి రావాలి అనేది దేవుడు నిర్ణయించినటువంటి సమయం. చంద్రుడు ఈ సమయానికి రావాలి అనేది దేవుడు నిర్ణయించినటువంటి సమయం. గాలి ఈ విధంగా వీచాలి అన్నప్పుడు అది దేవుడు నిర్ణయించినటువంటి సమయం. తగిన సమయమున కాల గమనాన్ని ఆయన ఇచ్చే వచ్చినట్లుగా తెప్పగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఈ విషయాన్ని మనం గుర్తించి ఈ ఆధ్యాత్మిక యాత్రలో, క్రైస్తవ జీవితంలో తగిన సమయమున ఆయన మన కార్యాలను త్వరపెట్టి జరిగిస్తాడు అనేది మనం విశ్వసించవలసినటువంటి భాగం. అది ఆయన ఖచ్చితంగా చేస్తాడు కూడా. వీటన్నిటిని గురించి ఒక 3 విషయాలను మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనం కీర్తనల గ్రంథం 75వ కీర్తన 2వ చరణంలో చూసినట్లయితే, నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను, నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. ఇక్కడ చదివిన వాక్య భాగంలో నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను అనగా, కాలము యుక్తమైనది. సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వలోకమందున్నవాడు. ఆయన ఈ భూమి మీదకి రావడానికి, శరీరధారిగా అడుగు పెట్టడానికి ఆయన కూడా ఒక కాలాన్ని, ఒక సమయాన్ని ఆయన నిర్ణయించాడు. ఇందును గురించి మనం గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్టయితే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అనగా, యేసయ్య శరీరధారిగా రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి లేదు. ఆయన గొప్ప ఆధిక్యత, గొప్ప శక్తిమంతుడుగా, మహోపకారిగా, మహోన్నతుడిగా ఉన్నప్పటికీ ఆయన ఈ భూమి మీదకి రావడానికి ఒక కాలాన్ని ఆయన నిర్ణయించాడు. ఆ కాలంలో, ఆ సమయంలోనే ఆయన రావాలి. అప్పుడే కార్యాలు అక్కడ నుండి ప్రారంభమవుతాయి అని ఆయన పుట్టడానికి ఒక సమయాన్ని, కాలాన్ని నిర్ణయించాడు. కాబట్టి దేవుడు ఈ భూమి మీదకి రావడానికి యుక్త కాలాన్ని ఆయన నిర్ణయించాడు. ఆ కాలంలోనే ఆయన ఈ భూమి మీదకి అడుగు పెట్టాడు. మరియు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్టయితే, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను అనగా, ఆయన మరణమును గూర్చి నిర్ణయించబడినటువంటి ఒక యుక్త కాలం ఉంది. ఆ కాలంలోనే ఆయన మరణించాలి. పుట్టగానే చనిపోవడం, బాల్య వయసులో చనిపోవడం, లేదంటే యవ్వన వయసుకు రాగానే చనిపోవడం, లేదంటే ముసలి వయసులో చనిపోవడం, లేదంటే మధ్య వయసులో మరణించడం, ఇవన్నీ కాదు. కానీ ఆయన ఏ సమయంలో మరణించాలి అనేది యుక్త కాలము. ఆయన మరణించడం కూడా ఒక కాలాన్ని ప్రభు నిర్ణయించాడు. మరియు ఇంకొక విషయాన్ని మనం చూస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్టయితే, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. ఇక్కడ మనం చదివిన భాగంలో క్రీస్తు యొక్క 2వ రాకడను గూర్చి ఈ విషయం. ఆయన యుక్త కాలమున ఆయన ప్రత్యక్షత కలుగుతుంది. ఆయన 2వ రాకడ యుక్త కాలమున జరుగుతుంది. ఆయన రాకడికి మరియు 2వ రాకడికి ఒక యుక్త కాలము నిర్ణయించబడింది. ఆ రోజు ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఆ కాలం వచ్చేంత వరకు జనులకు ఇది కృపాకాలం. ఆ కాలం కొరకు మీరు కనిపెట్టుకుని ఉండుడి. నేడు ఆయన మాట వినగానే, ఆయన స్వరం వినగానే, ఆయన వాక్యం వినగానే మీరు ఆయన వైపు తిరిగి రక్షించబడి రక్తంలో కడగబడినట్లయితే ఆ యుక్త కాలమున దేవుని ప్రత్యక్షతను చూడగలుగుతారు. పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడతారు. మరియు మరొక విషయాన్ని మనం చూసినట్లయితే, తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, నా నిజమైనటువంటి కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది, ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు ఆది కాలం ముందే వాగ్దానము చేసిన గాని, ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలమందు బయలుపరిచాను. ఈ భాగంలో మనం చూసినట్లయితే, ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి, ఆయన వాక్యాన్ని వివరించడానికి, సువార్త వెదజల్లబడ్డానికి, ఆయన రాజ్య వ్యాప్తి జరగడానికి దేవుడు ఒక యుక్త కాలమును నిర్ణయించాడు. ఆ యుక్త కాలములోనే సువార్త వెలుగులోకి తేబడింది. ఆ వెలుగునే మనం నేడు చూడగలుగుతున్నాం. ఇది రావడానికి ఒక కాలాన్ని ప్రభు నిర్ణయించాడు. వాక్యాన్ని చదవడానికి, వాక్యం అన్ని జనుల యొద్దకు, చీకట్లో ఉన్న వారి యొద్దకు, బంధింపబడిన వారి యొద్దకు, దిక్కులేని వారి యొద్దకు, నిర్దిష్టులుగా ఎన్నిక లేని వారి కొరకు, తృణీకరింపబడిన వారికి దేవుడు వాక్యాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ఒక యుక్తమైనటువంటి కాలం ఉంది. కనుక క్రీస్తు విషయంలో జరిగినటువంటి ఈ యుక్తమైనటువంటి క్రియలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం గుర్తించాల్సింది ఒకటే, ఆయన భూమి మీదకి రావడానికి యుక్తమైనటువంటి కాలము, ఆయన మరణించడానికి యుక్తమైనటువంటి కాలము, ఆయన 2వ రాకడ జరగడానికి ఒక యుక్తమైనటువంటి కాలము, మరియు ఆయన వాక్యాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ఒక యుక్తమైనటువంటి కాలము ప్రభు నిర్ణయించాడు. నేడు ఈ పాఠ్యము ద్వారా క్రీస్తును, ఆయన యుక్త కాలమును మన కనులు ఎదుట పెట్టి ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, యుక్త కాలం కొరకు మీరు కనిపెట్టుకుని ఉంటున్నారు కదా, యుక్త కాలమున నేను మీ కార్యాన్ని త్వరపెట్టి జరిగిస్తాను, ఎండిన భూమి మీద వర్షము పడినట్లుగా నేను చేస్తాను,
రాత్రి సమయము గడిచిన తర్వాత వేకువ జామున సూర్యుడు ఏ విధంగా వస్తాడో, ఏ విధంగా ఉదయిస్తాడో, అట్టి విధంగా మీ జీవితంలో యుక్త కాలమున నేను కార్యమును జరిగిస్తాను. యెహోవానైన నేను ఈ కార్యమును త్వరపెట్ట పూనుకుని ఉన్నాను. నేను ఇప్పుడే లేచెదను, ఇప్పుడే నన్ను నేను మహిమపరచుకునేదను. యుక్త కాలమున నేను ఈ కార్యమును చేయుదును. మన దృష్టి ఆయన మీద పెట్టి మన కనులు కుడికి ఎడమకు తిరగకుండా యుక్త కాలం కొరకు కనిపెట్టుకుంటూ దేవుడు చెప్పినటువంటి మార్గంలో, జీవ మార్గంలో, సత్య మార్గంలో ముందుకు సాగిపోతూ నడుస్తూ ఉండగా, పరిగెడుతూ ఉండగా ఆత్మయాత్రలో ప్రభు యుక్త కాలమున జరగవలసిన వాటిని ఆయన సమకూరుస్తాడు. అది ఆహారమైన, వస్త్రమైన, ఆర్థిక స్థితిగతి అయినా, అప్పుల విడుదలైన, వ్యాపార వృద్ధి అయినా, ఉద్యోగమైన, వివాహమైన, సంతానమైన, ఏదేమైనప్పటికీ బంధకాల నుంచి విడిపించబడడానికి ప్రభు ఆయన కార్యం చేయడానికి సంసిద్ధుడై ఉన్నాడు. మనం కనిపెట్టుకోవాల్సింది మాత్రం దేవుడు చేయు ఆ యుక్త కాలము కొరకు. యుక్త కాలము కొరకు కనిపెట్టుకున్న వారు ఎవ్వరు కూడా నష్టపోలేదు. యోసేపు ఇంచుమించుగా 13 సంవత్సరాలు ఎదురు చూశాడు. దేవుడు తనకిచ్చినటువంటి దర్శనం నెరవేర్పు, తన కళ నెరవేర్పు కొరకు యుక్త కాలము కొరకు ఎదురు చూశాడు. ఆ యుక్త కాలం కొరకు ఎదురు చూసిన అతడు నిరుత్సాహానికి లోనవలేదు, కానీ నిరీక్షణతో ముందుకు సాగాడు. నిజంగా దేవుడిచ్చినటువంటి కళను దేవుడు నెరవేర్చాడు. తనను సింహాసనాన్ని ఎక్కించాడు, రాజుగా చేశాడు. యుక్త కాలం కొరకు కనిపెట్టుకున్నటువంటి దావీదు తాను కూడా ఇంచుమించుగా 13 సంవత్సరములు ఎదురు చూశాడు. యుక్త కాలం కొరకు, దేవుడిచ్చినటువంటి ప్రవచన నెరవేర్పు కొరకు, దేవుడి చేసినటువంటి వాగ్దాన నెరవేర్పు కొరకు ఆ యుక్త కాలం రానే వచ్చింది. దేవుడు దావీదును రాజుగా చేశాడు. గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తి యుక్త కాలం కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ కాలమున దేవుడు దావీదును గొర్రెలు మాత్రము కాదు, జనులను కాయువాడుగా, జనులకు కాపరిగా నేను నియమించానని రాజును చేశాడు. మరియు యుక్త కాలం కొరకు అబ్రహాము కనిపెట్టుకుని ఉన్నాడు ఇంచుమించుగా 25 సంవత్సరాలు. కానీ తనకు సంతానం మాత్రం కలగలేదు. 25 సంవత్సరముల తర్వాత దేవుడు తాను చేసినటువంటి వాగ్దానాన్ని యుక్త కాలమున అనుగ్రహించాడు. చక్కటి శిశువును అబ్రహాము శారాలకు దేవుడు అనుగ్రహించాడు. అతడే ఇస్సాకు. యుక్త కాలం కొరకు కనిపెట్టుకున్న వారు ఎవరు సిగ్గుపడలేదు. అది యుఫ్తా అయినా, గిద్యోనైన, ఎస్తేరైన, రూతు అయినా, అపోస్తులైన, యెషయా శిష్యులైన, ప్రవక్తలైన, అభిషిక్తులైన, దైవ జనాంగమైన ఎవరైనా సరే యుక్త కాలము కొరకు కనిపెట్టుకున్న వారు ఎవరు సిగ్గుపడలేదు. మరియు ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిని ఎప్పుడు విడిచిపెట్టలేదు. మరియు ఆయన సిగ్గుకు, అవమానానికి ముఖము తెల్లబారునట్లు స్థితిగతులకు ఆయన అప్పగించనే లేదు. కనుక వాక్యం అంటే మీతోను మనందరితో ప్రభు సెలవిస్తున్నది. యుక్త కాలమున నేను మీ కొరకు నిర్ణయించినటువంటి కార్యాలను జరిగిస్తాను. నా కార్యాలు మీరు అనుకున్నటువంటి చిన్నవి కాదు. ఆకాశానికి భూమికి ఎంత ఎత్తు ఉన్నదో అంతటి వ్యత్యాసం ఉన్నది. మీరు ఊహించిన దానికంటే అత్యధికంగా ఎక్కువగా నేను చేయగలిగినటువంటి శక్తి గలవాడను. యుక్త కాలమున నేను ఆ కార్యం మీ కనుల ఎదుట పెట్టి మీ హృదయంలో సంతోషాన్ని, మనసును సంతోషంతో నింపి నా సన్నిధిని మిమ్మల్ని ఆనందింపచేస్తాను. లేక దూడ గంతులు వేయనట్లుగా ఆ సంతోషంతో మీరు నా సన్నిధిని ఆనందించి పరవలు తొక్కున్నట్లుగా నేను చేస్తాను. అది యుక్త కాలము. నా యుక్త కాలం కొరకు మీరు కనిపెట్టుకుని మిమ్మల్ని నేను అవమానానికి అప్పగించును. ప్రభు చేసిన వాగ్దానం, ప్రభు చెప్పినటువంటి మాటకు విశ్వాసంతో, నిరీక్షణతో ముందుకు సాగుదాం. ఆయన ఆశీర్వాదాలను పొందుకుందాం. ఆయనకు సాక్షిగా నిలబడదాం. ఈయన దేవుని మాటల ప్రతి వారి హృదయం కట్టు ఫిలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి, నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కటి మీరు జ్ఞాపకం చేసుకోండి. యుక్త కాలం కొరకు కనిపెట్టుకుంటున్న వారిని ఎన్నడూ కూడా ప్రభా నీవు విడవనని, సిగ్గుపరచనని నీవు సెలవిచ్చిన రీతిలో నీకు స్తోత్రములు తండ్రి. ఈ వాక్యం ఉన్న వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. యుక్త కాలంలో మీరు వారి కార్యాలను సఫలపరచండి, సంతోషాన్ని కలుగు చేయండి, ఆటంకాలను కొట్టివేయండి, మార్గాలు సరళం చేసి సమస్తము సమకూర్చి నీ సన్నిధిలో సాక్ష్యం నిలబెట్టి ఆనందింపచేయండి. ఇంకా నూనె మేఘాల పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తిని, యోగ్యతను, అర్హతను ప్రతి వారికి దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.